నేను చెప్పా, ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పా. మీరు ఉదయాన్నే ఒక స్వరం ఈరోజు మరలా ఒక ప్రవచనం చెప్తున్నా. మీరు ఇంటికి వెళ్ళే లోపు మీ పక్క నుంచి ఒక వ్యక్తి వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే దయించు అగ్ని అయిన దేవుడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది మీరు అనుభవించబోతున్నారు. సడన్ గా తిరిగిపోతారు. ఎవరో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా సడన్ అది మీరు పొందుకోబోతున్నారు. రేపు మీరు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఆమె వెనకాల ఒక వ్యక్తి ఉన్నట్లుగా, అది మండుచున్న అగ్నిగా. ఆమె హల్లెలూయా. నేను ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే నేను అలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో ఒక మాట అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాతో ఏమన్నాడంటే, నేను రేపు స్తోత్రం కలుగును గాక, రేపు ఎవరెవరైతే వస్తున్నారో వారందరినీ ఎదుర్కొనబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను కదా, వాళ్ళని ఎదుర్కొనే ముందు ఫస్ట్ నన్ను ఎదుర్కో ప్రభా అన్న. హల్లెలూయా. నేను చెప్పాలి కదా, ఆ రుచి ఎలా ఉంటుంది నేను చెప్పాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎదుర్కో ప్రభా అని చెప్పగానే నేను ప్రార్థన ముగించుకొని బయటికి వస్తూ ఉంటే నా ప్రార్థన గది ముందు ఆయన నన్ను ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆ సెగ మీరు అనుభవించబోతున్నారు. ఆ అగ్ని మీరు అనుభవించబోతున్నారు. ఆ అగ్ని అభిషేకంతో మీరు నింపబడబోతున్నారు. ఏమండి, అక్కడ యెషయా కాలంలో అగ్ని ఆకాశం నుండి వచ్చి వెళ్ళిపోయింది. అమ్మా అగ్ని చెప్పరా. ఏలియా కాలంలో ఆకాశం నుంచి దయించి వెళ్ళిపోయింది. అది చూసిన ప్రజలు ఏమన్నారు? యెహోవాయే, యెహోవాయే దేవుడు అన్నారు. ఇక్కడ యెషయా కాలంలో ఒక దర్శనం. అది ఏంటది చెప్పరా? ఏంటది? ఒక దర్శనం. అది దర్శనంలో అతడు పశ్చాత్తాపడ్డాడు, అగ్ని చేత కాల్చబడ్డాడు. ఆమె కానీ కొత్త నిబంధనమైన మనకు దేవుడు ఒక బలమైన ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉంటున్న వరకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు ఆయన. ఆమె ఏంటో ఆ ప్రత్యక్షం తెలుసా? ఏలియా కాలంలో ఆకాశం తెరబడి దిగి వెళ్ళిపోయింది. యెషయా కాలంలో దర్శనంలో కనబడి వెళ్ళిపోయింది. కానీ మీకు ఎవరికి చెప్పండి అమ్మా, ఎవరికి? మీకు ఆ అగ్ని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో వచ్చి వెళ్ళిపోయిందా లేదా? చెప్పరా? వచ్చింది వెళ్ళిపోయింది లేదా? దర్శనంలో కనబడిందా లేదా? కానీ మీకు శుభవార్త, ఆ అగ్ని మీలో ఎలా ఉంటుందో తెలుసా? వచ్చి వెళ్ళిపోయే దానిలాగా కాదు, వచ్చి దర్శనంలో చూసి కనబడి వెళ్ళిపోయే అగ్నిగా ఉండట్లేదు. మీతో నడవబోయే అగ్నిగా మారబోతా ఉంది. మీరు పొందుకునే వారుగా ఉండబోతున్నారు. పొందుకున్న మీరు మండుతూ అనేకుల్ని మండించబోతున్నారు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం త్వరగా తీయాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఇక్కడ అగ్ని దిగి వచ్చింది. చదవక. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలు. ఓ పిచ్చి తల్ల, అర్థమవుతుందా నీకు? వారు పరిశుద్ధాత్మను పొందితే ఏం మాట్లాడారమ్మా? భాషలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మాట్లాడలేదా? అన్య భాషలు మాట్లాడారు. హల్లెలూయా. చదవక చదువు. ఒక్క నిమిషం, ఒక్క 2వ వచనం పైన చదువు, 3వ వచనం చదువు. అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలగా. ఆమెను చెప్పండి. అందరు కుడి చెప్పేకెత్తండి.
అందరు కూడా చెప్పేకెత్తాను త్వరగా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలెను. ఆమె పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఆమె హల్లెలూయా. వారు ఏం చేశారు చెప్పండి? పగనోళ్ళు చెప్పండి. పిచ్చి తెల్ల చెప్పండి. పిచ్చి తెల్ల. వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడారు. వారి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడ్డాయి. మన మీద ఎప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు అగ్నిని చూడబోతున్నారు. ఆ నాలుకను మీరు చూడబోతున్నారు. వాక్కు శక్తిని మీరు పొందుకోబోతున్నారు. అన్య భాషలు మాట్లాడబోతున్నారు. బైబిల్ వారికే కాదు అనుభవం. ఈరోజు మీరు అది పొందుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అగ్నిని పొందుకున్న వారు ఎలా ఉన్నారో చూద్దామా? అదే అధ్యాయం త్వరగా చదవక. దాని కింద 17 వచ్చిన త్వరగా చదవండి. 16 అమ్మమ్మ. హల్లెలూయా. మనుషులందరి మీద ఏం చేస్తున్నాడు ఆయన? ఈ ఆత్మ దేవుని అగ్ని. ఆమేన్, హల్లెలూయా. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించబోతున్నారు. నీ యవ్వనులు దర్శనాలు చూడబోతున్నారు. నీ వృద్ధులు కలలు కనబోతున్నారు. దాసురాల మీద ఆత్మ కుమ్మరింపు జరగబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారో తెలుసా అండి? పేతురు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. అయితే పేతురు చెప్తా ఉంటుందంటే ఏం చేస్తూ ఉంటే అమ్మ చెప్పండి, చెప్తా ఉంటే ఆ ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ అగ్ని ఏం చేసిందో తెలుసా? 3000 మందిని రక్షణలోకి నడిపించింది. ఆమె 3వ అధ్యాయంలో చూస్తే త్వరగా వారు 3 గంటలు 3వ అధ్యాయం అక్క పగలు 3 గంటలు ప్రార్థన సమయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పుట్టిక మొదలుకొని కుంటివాడు ఒకడు ఉన్నాడు. ఎవడమ్మా? అమ్మ చెప్పరే. కుంటాడు ఉన్నాడు, 2 కాళ్ళు లేవు. ఆ దేవాలయం కాడికి వెళ్ళి అడుక్కుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడికి పేతురు యోహానులు వచ్చారు. స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఆ మాట చూద్దాం. 5వ వచనం చూద్దాం. 6వ వచనం చదవండి. 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారాల మధ్యలో నేను ఏది కలిగి ఉన్నా నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి హల్లెలూయా. ఈ పేతురు ఎవరో తెలుసా? భయం కలిగిన వాడు. యేసు ప్రభు వెంట నువ్వే ఉన్నావు. సెలవు వేసే టైంలో అమ్మో నేను లేదని 3 మార్లు అబద్ధం ఆడిన. కోడి కొయ్యక ముందే అబద్ధం ఆడిండా లేడా? ఈ బలహీనుని బలపరిచింది దేవుని అగ్ని. హల్లెలూయా. నీవు బలహీనుడిగా ఉన్నావేమో, ఈ మాటలు వింటూ బలహీనురాలుగా కూర్చున్నావేమో, దేవుని అగ్ని అద్భుతాలు చేయించేటట్టు చేయబోతా ఉంది. హల్లెలూయా. ఆ కుంటోడు కాడికి వెళ్ళి, ఆ కాలు లేని వాడి కాడికి వెళ్ళి, మా కాడ వెండి బంగారాలు లేవు. వెండి బంగారాల కంటే విలువైంది ఒకటి ఉంది. ఎట్లొచ్చింది ఈ డేర్ ఎట్లొచ్చింది? నువ్వే కదా యేసు ప్రభుతో తిరిగిందంటే నేను కాదని 3 మార్లు అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి ఇంతకుముందు ఆ ప్రజలంటే భయం తాక్కున్నాడు. కానీ ఇప్పుడు అదే ప్రజల కాడికి వెళ్ళి నజరేయుడైన యేసు నామములో లే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్తున్నాడో
అతని యొక్క పాదంలోకి బలం దిగింది. ఆమె అతడు దిగ్గుమని లేచాడట. టైం తీసుకున్నాడా చెప్పరా? హల్లెలూయా. అక్కడ ఆయన పాదంలోకి దిగిన బలమే దేవుని అగ్ని. హల్లెలూయా. ఇక మీదట మీరు ఏం చేయబోతున్నారు తెలుసా? అమ్మా వినండి, ఇక మీదట మీరు ఏం చేయబోతున్నారు తెలుసా? బలహీనులకి మీ చేతిని ఇవ్వబోతున్నారు. ఆమా హల్లెలూయా. చేతినిచ్చి ఏమంటున్నారు తెలుసా? మీరు యేసు నామములో లేండి. ఆమా హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆ మాట ప్రకటన చేయబోతున్నారో దేవుడు వెంటనే తన అగ్నిని పంపబోతున్నాడు. హల్లెలూయా. పడిపోయిన వారిని మీరు లేపబోతున్నారు. కూర్చున్న వారిని లేపబోతున్నారు. నిద్రలో జారిన వారిని మేలుకొలపబోతున్నారు. ఇవన్నీ ఎలా జరగబోతున్నాయి అంటే ఒకే ఒకటి, మీరు అగ్ని చేత నింపబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలో ఉండి బయలుదేరిన అగ్ని వచ్చింది, వెళ్ళిపోయింది. వచ్చింది, దర్శనం కనబడింది, వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకేమి ఇచ్చాడు తెలుసా? దేవుడు నీలోనే ఒక అగ్ని ప్రాకారాన్ని దేవుడు వేయబోతున్నాడు. నీ ద్వారానే అనేకులు అగ్నిని పొందుకోబోతున్నారా? నీ ద్వారానే అనేకులు అన్య భాషలు మాట్లాడబోతున్నారా? నీ ద్వారానే అనేకులు ప్రార్థనలు రాబోతున్నారా? నీవు ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడ పని చేస్తున్నావో నీ పక్కన ఎవరైనా నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటే నీవు నిలబడుతుండగానే నీలో ఉన్న అగ్ని వారిలోకి వెళ్ళబోతుంది. హల్లెలూయా. వాళ్ళే వచ్చి యేసు ప్రభు గురించి చెప్పమనబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ అగ్ని మీకు కావాలా? ఆమేన్. హల్లెలూయా. నీవు మండించబడబోతున్నావు. ఆమేన్. నీవు మండటమే కాదు, భారతదేశాన్ని మండించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నీవు మండటమే కాదు, టోటల్ దేశాలను మండించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫ్లెక్సీకి ఒక దర్శనం ఉందండి. ఈ ఫ్లెక్సీకి దర్శనం, ఇది ఉత్తి పుణ్యాన్ని గుర్తించింది కాదు. ఇక్కడ ఏ పోస్టర్ వేసినా, ఏది వేసినా దీనికి ఒక దర్శనం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, ఈ పవర్. హల్లెలూయా. ఆయన వస్తున్నప్పుడు ఏం తీసుకొని వస్తున్నాడు చెప్పరా? హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అగ్ని నువ్వు ఎక్కడ పొందుకుంటావు తెలుసా? 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ అగ్ని నీలోకి రావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఆడుండాలా, ఎక్కడెక్కడ నువ్వు ఉండిపోవాలి. ఆమేన్. ఆ అగ్ని నీలోకి వచ్చి దేశాలను మండించబోతా ఉంది. దేశాలను రక్షించుకొనబోతా ఉంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు మండందే దేశం పక్కన వాళ్ళు మండరు కదా. ఇప్పుడు అగ్గిపుల్ల మండందే పొయ్యి మంట వస్తుందా? అగ్గిపుల్ల మన్నం కదా. స్తోత్రం. ఆమేన్. నీవు మండితే నీ దేశం మండిద్ది. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఏం మండిద్ది? నువ్వు మండితే. ఈ దేశంలో అగ్ని దిగి రావాలంటే బెర్షబాలో జరుగుతున్న 21 రోజుల పండుగలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక దర్శనం. ఇదేదో ఉత్తి పుణ్యానికి జరిగే సేవ కాదు ఇది. ఆమేన్. ఏదో కాకమ్మ కథలు చెప్పుకొని జానీ ఎస్ పాప అని చెప్పేసి వెళ్ళిపోయేది కాదు ఇది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్న రాత్రి నేను ప్రార్థనలో ఉంటే దేవుడు ఈ పరిచర్య గురించి ఒక ప్రణాళిక వేశాడు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. చివరి మెసేజ్ ఎండింగ్లోకి వచ్చేసాం. రాసుకోనండి, ఎవరు రాసుకుంటే త్వరగా రాసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. హల్లెలూయా. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడని తన దూతల గురించి చెప్పుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. హల్లెలూయా. పక్కన వాళ్ళకి సెకండ్ తీసుకుని త్వరగా. దేవుడు మనల్ని అగ్ని జ్వాలలుగా మార్చబోతున్నాడే. చెప్పాలా 3 సార్లు చెప్పాలా?
సరిగ్గా చెప్పండి. దేవుడు నిన్ను అగ్నిజ్వాలగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను అగ్నిజ్వాలగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను అగ్నిజ్వాలగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు మండి అనేకులను మండించబోతున్నావు అని చెప్పాడులేడా అమ్మా, చెప్పాడులేడా? నా సేవకులను ఆమేన్, నా దూతలను ఆమేన్, వారిని వాయువులుగా మార్చబోతున్నాడు. వాయువు అనగా గాలి. ఏందమ్మా? ఏందది? గాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మేడగదిలో గాలి వంటి శబ్దం వినబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎర్ర సముద్రము పాయలగాటానికి గాలే వచ్చింది. ఆమేన్. నోహవు కాలములో భూమి ఎండిపోవటానికి గాలి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాయువు వచ్చింది. స్తోత్రం. నోహవు గురించి తెలుసు మీ అందరికీ. నోహవు అతడు ప్రజలందరూ సిద్ధపరిచి ఒక పెద్ద పడవ తయారు చేశాడుగా. వర్షం అంతా కురిస్తే అంత చచ్చిపోయారు, కానీ నోహవు కుటుంబం ఒకటే బయటపడింది. హల్లెలూయా. అయితే నోహవు ఏం చేశాడు తెలుసా? నీళ్లు ఎండిపోయినాయో లేవో అని ప్రార్థన చేశాట. దేవుడు వాయువుని పంపాడట. చెప్పండి గట్టిగా, ఏం పంపాడు? వాయువుని పంపాడు. గాలి వచ్చేసింది. ఆ గాలికి లోపలున్న పడవలో ఉన్న వారికి పడవ ఊగుతుంది, వాళ్ళు ఊగుతున్నారు. హల్లెలూయా. పడవ ఊగుతుంది. అప్పుడు దాకా పడవ ఇట్టే వెళ్ళింది. ఎట్టెళ్ళింది? కానీ వాయువు గాలి వచ్చినప్పుడు షేకింగ్ వచ్చింది. ఆమేన్. నీవు ఎక్కడైతే అడుగు పెట్టబోతున్నారో శత్రు రాజ్యాలకి షేకింగ్ రాబోతా ఉంది. హల్లెలూయా. ఎవరివయ్యా నువ్వు అంటే నేను దేవుని వాయువుని. ఆమేన్, హల్లెలూయా. ఆ గాలి వచ్చినప్పుడు ఎలాగైతే షేక్ అయిందో, నీవు అడుగు పెడితే సాతాను రాజ్యంలో షేక్ తేడ దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ గాలి రాగానే భూమి అంతా ఎండిపోయింది. కొత్త కొత్త చెట్లు మొలిసాయి. ఆమేన్. నీ వెళ్తే కొంతమంది బ్రతుకులు మారబోతున్నాయి. ఎవరో తెలుసా? నువ్వు దేవుని వాయువి. చెప్పండి గట్టిగా, దేవుని వాయువు. అది ఎలా పాస్టర్ గారు అంటే, దేవుడట మనుషుల్ని తయారు చేసేటప్పుడు వారి నాసిక రంధ్రాల్లో అని ఊదాడు. ఆమేన్. నువ్వు పిలుస్తుంది ఎవరి గాలో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అని ఊదాడో ఆదాములోకి జీవం వచ్చేసింది. వాయువు వెళ్ళింది, జీవం వచ్చేసింది. నువ్వు వెళితే కూడా కొంతమంది జీవితాలు వెలుగులకు రాబోతున్నాయి. దేవుడిని పంపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని దూతలను సేవకులను వాయువులుగా మార్చబోతున్నాడు. అలానే అగ్ని జ్వాలలుగా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదా? ఈరోజు దేవుని సన్నిధిలో నుండి దేవుని అగ్ని బయలుదేరబోతా ఉంది. అది వచ్చి వెళ్ళిపోయేది కాదు, నీతో స్థిరంగా ఉండేది. నీవు దేని విషయంలో భయపడుతున్నావో ఆ భయము నుండి దేవునిని విడిపించబోతున్నాడు. ఆయన అగ్ని నీ మీదకి రాబోతా ఉంది. సిద్ధపడండి, ప్రభు తన అగ్నితో నింపబోతున్నాడు. కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఉరాబా షందరల కటరబా సికిటిని ఫాయా. ఈరోజు ఏదో జరగబోతాం. రీక్లో రబా షందరల బాదిరియాల. Thank you, Jesus.